హలో అందరికీ. లాస్ట్ క్లాస్లో మనము జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో జీర్ణ గ్రంథుల గురించి తెలుసుకుందాం. ఆహార గోడల్లో మనకు మూడు రకాల గ్రంథులు ఉన్నాయి. జీర్ణ గ్రంథులు అవి ఏవేవి అంటే జఠర గ్రంథులు, బర్నర్ గ్రంథులు, లిబర్కున్ గుహికలు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆహార నాళం యొక్క గోడలు. మీకు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను 4 గోడలు ఉంటాయని చెప్పుకున్నాం. ఏవేవి? శీరోసపుర, తర్వాత వెలుపలి కండరస్తరము, అధః శ్లేష్మస్తరం, ఇలా 4 గోడలు మనకి ఆహార నాళంలో ఉంటాయని చెప్పాను. ఆ ఆహార నాళ గోడల్లో మనకు 3 రకాల జీర్ణ గ్రంథులు కనిపిస్తున్నాయి. అవి ఏవేవి అంటే జఠర గ్రంథులు, బర్నర్ గ్రంథులు, లిబర్కున్ గుహికలు. ఇంతేకాకుండా ఆహార నాళానికి అనుబంధంగా మనకు 3 రకాల గ్రంథులు ఉన్నాయి. అవి ఏవేవి అంటే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము. మొత్తం మనకు 6 కనిపిస్తున్నాయి. ఇందులో ఆహార నాళానికి అనుబంధంగా ఉండేవి ఇవి లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము. ఈ గ్రంథుల్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అంటే pH మీద అడగడం కానివ్వండి, తర్వాత అవి చేసేటువంటి విధులు కానివ్వండి, అందులోనే ఎంజైమ్లు కానివ్వండి, ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఎలా అంటే ఈఏపీ సెట్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అది కూడా డైరెక్ట్గా కాకుండా మనకు టేబుల్ వైజ్గా టేబులర్ ఫామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్, సరిచేయండి, ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. మనం వీటికి అందుకోసం ఈ గ్రంథుల్లో మనం pH వాల్యూస్, ఎంజైమ్లు ఇవన్నీ కూడా మనం ఆ గ్రంథులు స్రవించేటువంటి స్రావకాలు, వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం లాలాజల గ్రంథుల గురించి మాట్లాడుకుందాం. మానవుడిలో వచ్చేసి 3 జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి. అవి ఏవేవి అంటే పెరోటిడ్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు, నెక్స్ట్ అధోజిహ్వికా గ్రంథులు. ఫస్ట్ పెరోటిడ్ గ్రంథులు ఎక్కడ ఉంటాయంటే వెలుపలి చెవి, బయట ఉండేటువంటి చెవి యొక్క పీఠ భాగంలో ఉంటాయన్నమాట. పీఠ భాగం అంటే బేస్ పీఠ భాగంలో ఉంటాయి, లేదా మనము చెంపల లోపలి తలంలో అని చెప్పచ్చు. వెలుపలి చెవి పీఠ భాగంలో ఏ గ్రంథులు ఉంటాయి? పెరోటిడ్ గ్రంథులు. పెరోటిడ్ గ్రంథులు వచ్చేసి లాలాజల గ్రంథులు అనమాట. ఇవి 3 రకాలు, 3 జతలు. ఆ 3 జతల్లో పెరోటిడ్ గ్రంథులు వచ్చేసి వెలుపలి బయట చెవి యొక్క పీఠ భాగంలో ఉంటాయి. వెలుపలి అంటే కదా బయట, లేదా దీనికి మనం వేరే విధంగా కూడా చెప్పొచ్చు, చెంపల యొక్క లోపల తలంలో మనకు పెరోటిడ్ గ్రంథులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. రెండవది వచ్చేసి అధోజంబికా గ్రంథులు. జంబికా గ్రంథులు. జంబిక అంటే ఇక్కడ దవడ. అధోజంబికా గ్రంథులు, లేదా వీటిని మనం ఇంగ్లీష్లో సబ్ మాండిబులార్ గ్రంథులు అని అంటాం. కింది దవడ మూలం, కింద పై దవడ కింది దవడ 2 ఉన్నాయి కదా, పై దవడలో కాకుండా కింది దవడ యొక్క మూలం అంటే చివర అన్నమాట. మూలంలో ఏముంటాయి? సబ్ మాండిబులార్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు. గుర్తుపెట్టుకోండి, జంబిక అంటే దవడ యొక్క మూల భాగంలో అంటే చివరి భాగంలో మనకు అధోజంబికా గ్రంథులు ఉంటాయి. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి 3వ జత వచ్చేసి అధోజిహ్వికా గ్రంథి. జిహ్విక అంటే ఏంటి? నాలుక కదా, నాలుక కింది భాగంలో ఉంటుంది కాబట్టి ఈ గ్రంథులను అధోజిహ్వికా గ్రంథులు అని అంటాం. ఇవి నాలుక కింది భాగంలో ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? వీటి యొక్క లొకేషన్లు మనకు ఉనికి, ఇవి ఉండే చోటు కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా రావచ్చు. ఓకేనా? నాలుకకు కింది భాగంలో ఉంటాయి అధోజిహ్వికా గ్రంథులు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది విషయం ఏంటి అంటే 3 జతల లాలాజల గ్రంథులు అంటుంది, ఒక్కొక్కటి కాకుండా ఇవన్నీ కూడా జతల వారీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవేం చేస్తాయి? ఇవి సీరస్ కణాలు, శ్లేష్మ కణాలతో ఉండి లాలాజలాన్ని స్రావిస్తాయి. పేర్లోనే ఉంది కదా లాలాజల గ్రంథులని. లాలాజల గ్రంథులు ఏం చేయాలి? లాలాజలాన్ని స్రవించాలి. కాబట్టి వీటిలో ఏ కణాలు ఉంటాయంటే సీరస్ కణాలు ఉంటాయి, శ్లేష్మ కణాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఈ సీరస్ కణాలు, శ్లేష్మ కణాలు వచ్చేసి లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో ఏమేమి ఉంటాయంటే నీరు ఉంటాయి, విద్యుత్ విశ్లేషకాలు ఉంటాయి. విద్యుత్ విశ్లేషకాలు అంటే ఇక్కడ చూడండి, Na+ సోడియము, K+ పొటాషియము,
Cl మైనస్ క్లోరైడ్, తర్వాత HCO3 బైకార్బోనేట్లు. ఇవి మనకి ఇక్కడ లాలాజలంలో కనిపించేటువంటి బైకార్బోనేట్లు. సోడియము, పొటాషియము, క్లోరైడు, బైకార్బోనేట్లు ఇవన్నీ కూడా మన లాలాజలంలో కనిపిస్తాయి. దీంతో పాటు ఇంకా శ్లేష్మం, అంతేకాకుండా లాలాజలంలో ఎంజైమ్లు కూడా ఉంటాయి. అవి వచ్చేసి టయాలిన్ లేదా లాలాజల అమైలేజ్. లాలాజల అమైలేజ్కు ఇంకొక పేరు ఉంది, అదేంటి అంటే టయాలిన్ అన్న అనొచ్చు, లేకపోతే లాలాజల అమైలేజ్ అని అనొచ్చు. కానీ కన్ఫ్యూజ్ కాకుండా మీరు టయాలిన్ అన్న లాలాజల అమైలేజ్ అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. లేదా దీన్నే లాలాజల అమైలేజ్ని ఆల్ఫా అమైలేజ్ అని కూడా అంటారు. దీంతో పాటు ఇంకా ఏముంటాయంటే లైజోజోమ్లు ఉంటాయి. లైజోజోమ్ ఏం చేస్తుంది అంటే ఆహారంలో మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ లేదా ఏవైనా సూక్ష్మజీవులు ఉంటే వాటిని ఏం చేస్తుంది, లైజోజోము చంపేస్తుంది అనమాట. లాలాజలం యొక్క pH ఏంటి అంటే ఎంత అంటే 6.8, 6.8. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లాలాజలంలో కనిపించేటువంటి ఎంజైమ్ ఏది అంటే టయాలిన్ ఇస్తే టయాలిన్ మార్క్ చేయండి, లేకపోతే లాలాజల అమైలేజ్. ఇది రెండు కాకుండా ఆల్ఫా అమైలేజ్ అన్నా కూడా మనకు లాలాజల అమైలేజ్. ఇదేం చేస్తుంది, లాలాజల అమైలేజ్ ఏం చేస్తుందంటే పిండి పదార్థాలను ద్విచక్కర్లుగా ఏం చేస్తుంది, మారుస్తుంది అనమాట. సో దీని మీద మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో మీ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో లాలాజల అమైలేజ్ చర్య అని ఒక ప్రయోగం ఉంది. అది చేసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎవరికైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకు ముందు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది లాలాజల అమైలేజ్. ఇక్కడ ఒక గమనిక అని ఇచ్చినాడు, ఏంటో చూద్దాము. పారామిక్సో వైరస్ సమూహానికి చెందినటువంటి వైరస్ ఏం చేస్తూ ఉంది, పెరోటిడ్ గ్రంథులకు సంక్రమించి గవద బిళ్ళలను కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి బాధ కలుగుతుంది. అప్పుడప్పుడు మనకు ఇక్కడ టాన్సిల్స్ వస్తూ ఉంటాయి కదా, టాన్సిల్స్ అనేసి దవడలకు. సో అది దేనివల్ల వస్తుంది అంటే పెరోటిడ్ గ్రంథులకు సంక్రమించినటువంటి వైరస్ వల్ల. అది ఏ వైరస్ అంటే పారామిక్సో వైరస్. సో టాన్సిల్స్ అనేది దేనివల్ల వస్తూ ఉంది, వైరస్ వల్ల వస్తూ ఉంది. ఏ సమూహానికి చెందింది అంటే పారామిక్సో వైరస్. ఇది ఎవరికి సంక్రమిస్తూ ఉంది అంటే పెరోటిడ్ గ్రంథులకు సంక్రమిస్తుంది. దీనివల్ల ఎక్కువ నొప్పి బాధ అనేది మనకు కలుగుతూ ఉంటుంది. చాలా మటుకు మనలో చాలామంది కూడా మనం చిన్నప్పటి నుంచి కానివ్వండి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక ఏజ్లో మీకు ఖచ్చితంగా గవద బిళ్ళలు అనేది వాపు అనేది కలిగే ఉంటుంది. సో దానివల్ల కలిగేటువంటి నొప్పి గురించి మనం పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాము. సో ఇది వచ్చేసి వైరస్ నుంచి వస్తుందన్నమాట. సో పెరోటిడ్ గ్రంథులు ఏ గ్రంథులు అంటే ఏం చెప్తాము, లాలాజల గ్రంథులు అని చెప్తాము. సో నెక్స్ట్ గ్రంథులు వచ్చేసి జఠర గ్రంథులు. పేర్లోనే ఉంది చూడండి. ఈ గ్రంథులు ఎక్కడ ఉన్నాయి, జఠరంలో అంటే పొట్టలో ఉన్నాయన్నమాట, జీర్ణాశయంలో ఉన్నాయి. సో ఇవి జీర్ణాశయం గోడల్లో ఉపకళ తలానికి దిగువన ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే జీర్ణాశయం యొక్క గోడల్లో ఉంటాయి, ఉపకళ తలానికి కిందిగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఎన్ని రకాలంటే 3 రకాలు. ఫస్ట్ రకం వచ్చేసి హార్దిక గ్రంథులు. మొదటి రకం వచ్చేసి హార్దిక గ్రంథులు. నెక్స్ట్ రెండవ రకం వచ్చేసి జఠర నిర్గమ గ్రంథులు. మూడవ రకం వచ్చేసి పండిక్ లేదా ఆక్సింటిక్ గ్రంథులు. 3 రకాల గ్రంథులు ఉన్నాయి జీర్ణాశయంలో. హార్దిక గ్రంథులు, జఠర నిర్గమ గ్రంథులు, పండిక్ లేదా ఆక్సింటిక్ గ్రంథులు. సో వీటి గురించి చూద్దాం. హార్దిక గ్రంథులు ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవించి రక్షణకు తోడ్పడతాయి. ఎందుకు శ్లేష్మం రక్షణకు ఉపయోగపడుతుంది అంటే జీర్ణాశయం అంటేనే ఏం గుర్తొస్తుంది మనకు, అక్కడ HCl అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి గోడలు దెబ్బతినకుండా ఇక్కడ ఏమవుతా ఉంది, శ్లేష్మము స్రవించబడుతూ ఉంది. ఆ శ్లేష్మము ఆ గోడలను HCl అంటే ఆమ్లం కదా, గాఢ ఆమ్లం అనమాట, దాని నుంచి రక్షిస్తూ ఉంది. రెండవది వచ్చేసి జఠర నిర్గమ గ్రంథులు. ఇవి కూడా ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి. అంతేకాకుండా ఒక హార్మోన్ని, గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. సో ఏ హార్మోను, గ్యాస్ట్రిన్ అనే హార్మోన్. మూడవ రకం వచ్చేసి పండిక్
ఆక్సిన్టిక్ గ్రంథులు అంటాము. దీంట్లో మళ్ళీ 3 రకాల కణాలు ఉంటాయి. ఫండిక్లో మళ్ళీ 3 రకాల కణాలు. అవి ఏవేవంటే గ్రీవ కణాలు. గ్రీవ కణాలు ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి. రెండవది వచ్చేసి పెప్టిక్ లేదా ముఖ్య కణాలు అని. ఇవి ఏం చేస్తాయంటే ప్రో ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. ప్రో ఎంజైమ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ అంటే యాక్టివ్గా లేనటువంటి అంటే ఏమంటారు క్రియాశీలంగా లేనటువంటి ఎంజైమ్లను ప్రో ఎంజైమ్లు అని అంటాం. ఆ ప్రో ఎంజైమ్లు ఏవేవి అంటే పెప్సినోజెన్, ప్రోరేనిన్. ఈ రెండు కూడా ఎలాంటి ఎంజైమ్లు? ప్రో ఎంజైమ్లు. అంటే ఇంకా క్రియాశీలంగా లేవు, క్రియారహితంగా ఉన్నాయన్నమాట, చైతన్యవంతం అవ్వలేదన్నమాట. అలాంటి ఎంజైమ్లను ప్రో ఎంజైమ్లు అని అంటాం. పెప్టిక్ లేదా ముఖ్య కణాలు ఏం చేస్తాయి? ప్రో ఎంజైమ్లను ఎక్కువగా స్రవిస్తాయి. ఏవి ప్రో ఎంజైమ్లు అంటే ఏం చెప్తాము? పెప్సినోజెన్, ప్రోరేనిన్. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రో ఎంజైమ్లు ఏవి? పెప్సినోజెన్, ప్రోరేనిన్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఆక్సిన్టిక్ కణాలు లేదా కుడ్య కణాలు. ఇవి ఏం చేస్తాయంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి, HClను స్రవిస్తాయి. అంతేకాకుండా క్యాసిల్ ఇంట్రిన్సిక్ కారకాన్ని కూడా స్రవిస్తాయి అన్నమాట. ఈ క్యాసిల్ ఇంట్రిన్సిక్ కారకం ఎందుకు ఉపయోగపడుతుందంటే విటమిన్ B12 శోషణకు ఇది అత్యవశ్యకం అన్నమాట. విటమిన్ B12ని మనం శోషించుకోలేము ఎప్పుడు అంటే క్యాసిల్ ఇంట్రిన్సిక్ కారకము లేకపోతే. దీన్ని ఎవరు ఉత్పత్తి చేస్తారంటే జఠర గ్రంథుల్లోని ఆక్సిన్టిక్ కణాలు వీటిని స్రవిస్తాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. క్యాసిల్ ఇంట్రిన్సిక్ కారకము ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే జఠర గ్రంథుల్లోని జీర్ణాశయంలో ఆక్సిన్టిక్ కణాలు దీన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని యొక్క క్రియ ఏంటి అంటే ఇది విటమిన్ B12 శోషించడానికి అత్యవశ్యకం. లేదా క్యాసిల్ ఇంట్రిన్సిక్ కారకము యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ఏం చెప్తాము? విటమిన్ B12ని శోషణానికి అత్యవశ్యకమైనటువంటి కారకం అని చెప్పాలి. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసిన స్రావకాలు కలిసి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా ఈ మూడు గ్రంథులు ఉత్పత్తి చేసిన అన్ని స్రావకాలన్నీ కలిసిపోయి ఒక రసాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని జఠర రసం అని అంటాం. ఎందుకంటే జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది కదా ఈ రసము, అందుకే దీన్ని జఠర రసం అని అంటాం. దీని యొక్క pH చూడండి 0.9 నుంచి 1.8 వరకు ఉంటుంది. అంటే ఇది ఆమ్లం. pH స్కేల్లో 1 నుంచి 6.10 వరకు కూడా మనకి ఏమని చెప్తాం? మనము ఆమ్లాలు అని చెప్తాం. 7ను తటస్థం అని చెప్తాం. 7 తర్వాత 7.1 నుంచి 14 వరకు కూడా క్షారం అని చెప్తాం. సో ఇక్కడ జఠర రసం యొక్క pH ఏంటి అంటే ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. pH ఏంటి అంటే 0.9 నుంచి 1.8. అంటే ఈ రసం ఎట్లాంటి స్వభావాన్ని కలిగి ఉంటుందంటే గాఢ స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. అందుకే ఇంత గాఢమైనటువంటి రసం జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ pH నుంచి ఈ గాఢత నుంచి జీర్ణాశయ గోడలను రక్షించుకోవడం కోసం ఇక్కడ ఎక్కువ శాతము జఠర గ్రంథులు ఏం చేస్తాయి? శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. జఠర గ్రంథులు కొంత గ్యాస్ట్రిక్ లైపేజ్ను కూడా స్రవిస్తాయి. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ లైపేజ్ను కూడా అంటే ఏమంటారు కొవ్వు పదార్థాలను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్లను కూడా కొంతవరకు ఇవేం చేస్తాయి? స్రవిస్తాయి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. హార్దిక గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. జఠర నిర్గమ గ్రంథులు శ్లేష్మాన్ని గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ని స్రవిస్తాయి. ఫండిక్ లేదా ఆక్సిన్టిక్ గ్రంథులు మళ్ళీ 3 రకాలు. అందులో గ్రీవ కణాలు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ముఖ్య కణాలు లేదా పెప్టిక్ కణాలు ఏం చేస్తాయి? ప్రో ఎంజైమ్లు. ఏవి ప్రో ఎంజైమ్లు అంటే పెప్సినోజెన్, ప్రోరేనిన్ వీటిని ఎక్కువగా స్రవిస్తాయి. ఆక్సిన్టిక్ కణాలు లేదా కుడ్య కణాలు ఏం చేస్తాయి? హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని క్యాసిల్ ఇంట్రిన్సిక్ కారకాన్ని స్రవిస్తాయి. క్యాసిల్ ఇంట్రిన్సిక్ కారకం యొక్క విధి ఏంటి అంటే B12ను శోషించుకుంటుంది. అంతేకాకుండా ఇవన్నీ కలిసిపోయి జఠర రసాన్ని ఏర్పరుస్తాయి. దీని యొక్క pH వచ్చేసి 0.9 నుంచి 1.8 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ గ్యాస్ట్రిక్ లైపేజ్ని కూడా ఇవి స్రవిస్తాయి అన్నమాట. ఇవి జఠర గ్రంథులు. నెక్స్ట్ ఆంత్ర గ్రంథులు. ఆంత్రము అంటే ఏంటి? పేగు అన్నమాట. చిన్న పేగు, పెద్ద పేగు.
రెండు కలిసి అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి అక్కడ ఉత్పత్తి అయ్యే స్రావకాలను ఉత్పత్తి చేసే స్రావకాలను ఎవరు ఉత్పత్తి చేస్తారంటే గ్రంథులను ఆంత్ర గ్రంథులు అని అంటాం. ఎందుకంటే ఎక్కడున్నాయి ఇవి? చిన్న పేగు పెద్ద పేగులో ఉన్నాయి కాబట్టి ఆంత్రం అంటాం. చిన్న పేగును పెద్ద పేగును కలిపి ఆంత్రం అని అంటాం. అక్కడ ఉత్పత్తి ఉన్నాయి కాబట్టి ఈ గ్రంథులను ఆంత్ర గ్రంథులు అని అంటాం. సో ఇవి రెండు రకాలు. ఏవేవి అంటే బర్నర్ గ్రంథులు, లిబర్కున్ గుహికలు. బర్నర్ గ్రంథులు, లిబర్కున్ గుహికలు. బర్నర్ గ్రంథులు ఏం చేస్తాయంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి. లిబర్కున్ గుహికలు ఏం చేస్తాయంటే బర్నర్ గ్రంథులు, లిబర్కున్ గుహికలు స్రవించే రసాన్ని ఇవి స్రవించేటువంటి రసాలు రెండు కలిసిపోయి ఆంధ్రరసం లేదా సక్కస్ ఎంటరికస్ అని అంటాం. అంటే బర్నర్ గ్రంథులు, లిబర్కున్ గుహికలు రెండు స్రవించేటువంటి స్రావకాలను కలిపే మనం ఏమంటాము? ఆంత్రరసం లేదా సక్కస్ ఎంటరికస్. దీని యొక్క pH వచ్చేసి 7.5 నుంచి 8.8 వరకు ఉంటుంది. ఎంత? ఆంత్రరసం యొక్క సక్కస్ ఎంటరికస్ యొక్క pH ఎంత అంటే ఏం చెప్తాము? 7.5 నుంచి 8 వరకు ఉంటుంది. సక్కస్ ఎంటరికస్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. పెప్టిడేజ్లు అయినటువంటి డైపెప్టైజ్లు, పెప్టిడేజ్లు ఉంటాయి. అంటే ఈ ప్రోటీన్లను డైపెప్టైడ్లుగా మార్చేటువంటి ఎంజైమ్లను పెప్టిడేజెస్ అంటాం. అలాగే ప్రోటీన్లను ట్రైపెప్టిడేజెస్గా మార్చడం అంటే ఇక్కడ విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్లను ట్రైపెప్టిడేజెస్ అంటాం. అంతేకాకుండా ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్లను అమైనో పెప్టిడేజెస్ అని అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి, 3 రకాల పెప్టిడేజెస్ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే 3 కూడా ప్రోటీన్ల మీద చర్యను చూపిస్తున్నాయి, ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కానీ అన్నీ ఒకే విధంగా చేయడం లేదు. కొన్ని ఎంజైమ్లేమో ప్రోటీన్లను పెప్టిడేజెస్గా మారుస్తున్నాయి, అంటే అమైనో ఆమ్లాలుగా మార్చేస్తున్నాయి. అట్లాంటి ఎంజైమ్లను డైపెప్టిడేజెస్ అని అంటాం. ప్రోటీన్లను మాంసకృతులను 3 అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్లను ట్రైపెప్టిడేజెస్. ట్రై అంటే 3 కదా. అలా నెక్స్ట్ మాంసకృతులను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్లను అమైనో పెప్టిడేజెస్ అని అంటాం. అంతేకాకుండా డైసాకరైడ్లు అంటే ద్విచక్కెరలు అయినటువంటి సూక్రోజ్, సూక్రేజ్, మాల్టేజ్, లాక్టేజ్, ఈ 3 ఎంజైమ్లు ఉన్నాయన్నమాట. ఇవేం చేస్తాయంటే ద్విచక్కెరలను డైసాకరైడ్లను, డై అంటే 2, సాకరైడ్లు అంటే చక్కెరలు, ద్విచక్కెరలను విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైమ్లు ఉన్నాయి. అవి ఏవేవి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. సూక్రేజ్కి ఇంకొక పేరు ఏంటి అంటే ఇన్వర్టేజ్, మాల్టేజ్, లాక్టేజ్. ఇవన్నీ కూడా కొద్ది మోతాదులో ఆంత్రలైపేజ్, ఇవన్నీ కూడా మనకు సక్కస్ ఎంటరికస్లో కనిపిస్తాయి. అంతేకాకుండా కొద్ది మోతాదులో ఆంత్రలైపేజ్ కూడా ఉంటుందన్నమాట. ఇవేం చేస్తాయంటే ఎంటరోకైనేస్లను చైతన్యవంతం చేసేటువంటి ఎంటరోకైనేస్లు కూడా ఉంటాయి. అంటే ఆంత్రలైపేజ్ను చైతన్యం చేసేటువంటి ఎంటరోకైనేస్లు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జీర్ణక్రియలో చెప్పేటప్పుడు ఈ గ్రంథులన్నీ కూడా మనకు వస్తాయి. అలాగే ఈ ఆంత్ర గ్రంథుల్లో కూడా రకాలు, అవి స్రవించేటువంటి స్రావకాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంత్ర గ్రంథుల ఆధారాలలో మనకు ఒక పన్నిత్ కణాలు అనేవి కలిగి ఉంటాయి. ఇవేం చేస్తాయి? లైజోజైమ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటపడిన బ్యాక్టీరియాలను చంపేస్తుంది. ఆంత్రలైసోజైమ్ను స్రవించేటువంటి కణాలు ఇవి అంటే పన్నిత్ కణాలు. ఈ లైసోజైమ్ ఏం చేస్తుంది? జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకున్నటువంటి, అంటే జీర్ణాశయంలో ఏవైతే బతికి బయటపడినటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయో అవి చిన్న పేగు పెద్ద పేగులో చంపివేయబడతాయి. ఎవరి సహాయం ద్వారా అంటే లైసోజైమ్. సో ఇవి ఆంత్ర గ్రంథులు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదో గమనిక అని ఇచ్చినాడు చూడండి. పేగు గోడల్లో కొన్ని మూల కణాలు ఉంటాయి. ఈ
ఈ కణాలు పేగు ఉపకళ నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాలతో భర్తీ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ పనిత్ కణాలు మూల కణాలను రక్షిస్తాయి. పేగు గోడల్లో ఏమున్నాయంట? మూల కణాలు ఉన్నాయి. ఈ మూల కణాలు ఏం చేస్తున్నాయంటే పేగులో ఉన్నటువంటి ఉపకళ కణాలు ఏమైనా పోతే వాటి ప్లేస్లో కొత్త వాటిని ఇదేం చేస్తుంది? భర్తీ చేసేస్తుంది. ఈ మూల కణాలకు రక్షణ ఇచ్చే కణాలు ఎవరంటే పనిత్ కణాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రంథి వచ్చేసి కాలేయము. చాలా ఇంపార్టెంట్ గ్రంథి. కాలేయము దేహంలోనే అతిపెద్ద గ్రంథి. మానవుని దేహంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే ఏం చెప్తాము? కాలేయం అని చెప్తాము. ఈ ప్రౌఢదశ అంటే పెద్దవారిలో అన్నమాట. మానవుని ప్రౌఢదశలో చూసినట్లయితే ఇది ఎంత బరువు ఉంటుందంటే కాలేయం యొక్క బరువు 1.2 నుంచి 1.5 కిలోలు ఉంటాయి అన్నమాట. 1.2 నుంచి 1.5 కిలోల బరువు కలిగి ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంటుంది అంటే విభాజక పటలానికి కింద ఉదర కుహరంలో ఉంటుంది. విభాజక పటలం అంటే మనకు ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, మీరు టచ్ చేసి చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది అంటే తిరిగేసినటువంటి యు ఆకారంలో మనకు కనిపిస్తుంది. రెండు ఇక్కడ బోన్స్ ఉన్నాయి కదా, ప్రక్కటెముకలు ఉన్నాయి. అక్కడ మీరు చూసినట్లయితే ఒక షేప్ మనకు తిరిగి యు ఆకారంలో డోన్ ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ దాన్ని విభాజక పటలం అని అంటాము. ఆ విభాజక పటలానికి కుడి వైపున ఎటువైపు మనకు కుడి వైపులో ఉంటుంది. ఉదర కుహరంలో అమరి ఉంటుంది. ఎక్కడ? ఉదర కుహరంలో అమరి ఉంటుంది. పొట్ట ఎక్కడైతే ఉంటుందో ఆ వైపుని పొట్ట ఉన్నటువంటి భాగాన్ని మనం ఉదర భాగము అని అంటాం. అక్కడ ఈ పొట్ట ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉదర కుహరం అని అంటాము. అక్కడ మనకు విభాజక పటలానికి ఏ వైపు? కుడి వైపులో ఉంటుంది. ప్రతి కాలేయంలో 2 లంబికలు ఉంటాయి. కాలేయంలో ఎన్ని లంబికలు ఉంటాయి? 2 లంబికలు ఉంటాయి. ప్రతి కాలేయ లంబిక షడ్భుజాకారంలో లంబికలతో ఏర్పడుతుంది. మళ్ళీ దీంట్లో చిన్న చిన్న లంబికలు ఉంటాయి. అవి ఏ ఆకారంలో ఉన్నాయి? షడ్భుజాకార లఘు లంబికలు. అంటే షడ్భుజాకారం కలిగినటువంటి. షడ్భుజాకారం అంటే ఏంటి? షడ్ అంటే ఏంటి? ఇక్కడ 6 ఇలా 1 2 3 4 5 6 ఇలా 6 వైపులు కలిగినటువంటి ఆకారాన్ని మనం ఏమంటాము? షడ్భుజాకారం అంటాం. ఇలాంటి లంబికలతో ఏర్పడి ఉంటుంది. వీటిని చుట్టూ ఏముంటుంది? ఒక పల్చని సంయోజక కణజాలం ఉంది. దాన్ని మనం ఏమంటాము? గ్లిసన్ గుళిక. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ షడ్భుజాకారంలో ఉన్నటువంటి లంబిక. ఈ లంబికలో చూడండి, ఈ లంబికను ఆవరించి ఒక సంయోజక కణజాలం ఉంది బ్లూ కలర్లో. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే గ్లిసన్ గుళిక అని అంటాం. ఓకే, ఇదొక సంయోజక కణజాలం. కాలేయంలో మళ్ళీ ఈ షడ్భుజాకారంలో ఉన్నటువంటి లఘు లంబికలు వచ్చేసి కాలేయం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు. అంటే కాలేయానికి ఒక ఆకారం వచ్చింది ఈ షడ్భుజాకార లంబికల వల్ల. అంతేకాకుండా కాలేయము పని చేయడానికి గల కారణం కూడా పని చేయడానికి కారణం కూడా ఇవే అన్నమాట. అందుకే క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు అని చెప్తాం. కాలేయం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు ఏవి అంటే ఏం చెప్తాము? షడ్భుజాకార లఘు లంబికలు అని చెప్తాం. అంతేకాకుండా కాలేయ కణాలు రుజువులుగా కేంద్ర సిర చుట్టూ అమరి ఉంటాయి. ఇక్కడ చూడండి, కేంద్రం అంటే ఇక్కడ సెంటర్, మిడిల్, దీన్ని కేంద్ర సిర అంటాం. ఈ కేంద్ర సిర చుట్టూ చూడండి కాలేయ కణాలన్నీ కలిసి ఎలా కనిపిస్తాయి? ఒక రుజ్జువులు అంటాం. ఇలా కార్డ్స్ లాగా రుజ్జువుల లాగా వరుసగా ఏమై ఉంటాయి? అమరి ఉంటాయి. ఎవరి చుట్టూ? కేంద్ర సిర చుట్టూ. ఇది కాలేయ నాళాల ద్వారా ప్రయాణించి ఖండరహితమైనటువంటి పిత్తాశయంలోకి ఇక్కడ కాలేయ కణాలు ఏం చేస్తాయంటే, కాలేయం యొక్క కణాలు మెయిన్ పని ఏంటి అంటే పైత్య రసాన్ని స్రవిస్తాయి.
ఈ పైత్యరసం వచ్చేసి కాలేయ కణాల ద్వారా పయనించి దేంట్లోకి తెరుచుకుంటాయి, పిత్తాశయంలోకి తెరుచుకుంటాయి. ఇక్కడ చూడండి, పిత్తాశయం మీకు చూపిస్తాను. సో ఇది కాలేయము, ఇక్కడ కాలేయం మనకు కనిపిస్తుంది. కాలేయం నుంచి ఇక్కడ పిత్తాశయంలోకి కాలేయం నుంచి వచ్చేస్తుంది అనమాట. ఏమొచ్చేస్తుంది, పైత్యరసం. పైత్యరసం ఇక్కడ కొన్ని రోజులు పిత్తాశయం వల్ల ఉండి చిక్కబడుతుంది అనమాట. పిత్తాశయంలో పైత్యరసము కొద్ది రోజులు నిల్వ ఉండి చిక్కబడుతుంది. ఇది పిత్తాశయంలో ఉంటుంది, చిక్కబడుతుంది. పిత్తాశయ నాళము, దీన్నే మనం కోశీయ నాళం అని అంటాము. కాలేయం నుంచి బయలుదేరే కాలేయ నాళంతో కలిసి ఐక్య పైత్యరస నాళాన్ని ఏర్పరుస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి. కాలేయం నుంచి ఇక్కడ చూడండి, కాలేయం నుంచి వచ్చినటువంటి వాహికలు, ఓకే, కాలేయం నుంచి వచ్చినటువంటి నాళాలు కాలేయం నుంచి వస్తున్నాయి. ఇక్కడ కాలేయం ఉంది, పైన కాలేయం ఉంది. ఇక్కడ డయాగ్రామ్లో మీకు ఇవ్వలేదు. కాలేయం నుంచి ఏమొస్తూ ఉంది, నాళాలు వస్తున్నాయి. అక్కడ నుంచి ఆ నాళాల ద్వారా పైత్యరసం ఎక్కడికి వచ్చి చేరుతూ ఉంది, పిత్తాశయంలోకి వచ్చి చేరుతూ ఉంది. ఇక్కడ కొద్ది సమయం వరకు పిత్తాశయంలో పైత్యరసం నిల్వ ఉండి చిక్కబడతా ఉంది. ఇక్కడికి ఏమైంది, ఇది పైత్యరస నాళం, ఇది పైత్యరస నాళం, ఇది కాలేయ నాళం. రెండు కలిసిపోయి ఏం ఫామ్ చేస్తున్నాయంటే, ఒక కామన్ నాళాన్ని, ఒక ఐక్య నాళాన్ని ఫామ్ చేస్తుంది. దానికి పేరు ఏంటంటే ఐక్య కాలేయ వాహిక అని అంటాం. ఐక్య కాలేయ, లేదా దాన్ని ఇంకా ఏమంటాము, ఐక్య పైత్యరస నాళం అని అంటాం. రెండు కలిసిపోతున్నాయి కదా, అందుకు ఐక్య పైత్యరస నాళం క్లోమనాళం ఆంధ్రమూలంలోకి ఐక్య కాలేయ క్లోమ నాళంగా దారి. ఒక్కసారి బాగా వినండి. పిత్తాశయం నుంచి వచ్చినటువంటి నాళము, తర్వాత కాలేయం నుంచి వచ్చిన నాళం రెండు కలిసిపోయి ఐక్య కాలేయ పైత్యరస నాళం, ఐక్య కాలేయ పైత్యరస నాళం అని చెప్పినాం. ఇది దేంట్లోకి తెరుచుకుంటా ఉంది, ఇక్కడ క్లోమం ఉంది కదా, ఈ క్లోమంలోకి తెరుచుకుంటా ఉంది. మళ్ళీ క్లోమం నుంచి వచ్చినటువంటి క్లోమనాళము, ఇది క్లోమనాళం, ఇది ఐక్య పైత్యరస నాళం, రెండు కూడా ఒక చోట కలిసిపోతుంది. దీన్ని ఏమంటామంటే ఐక్య కాలేయ క్లోమనాళము అని అంటాం. ఈ నాళము రంధ్రాన్ని ఆవరించి వడ్డీ సంవర్ణి ఉంటుంది. ఇది ఇక్కడ ఎక్కడైతే రెండు కలుస్తున్నాయో ఇక్కడ ఈ ప్రాంతంలో రెండు ఏవేవి పైత్యరస నాళము, తర్వాత క్లోమనాళం రెండు కలిసిపోయిన చోటనే ఏమని చెప్పినాను నేను, ఐక్య కాలేయ క్లోమనాళం అని చెప్పినాను. ఈ రంధ్రాన్ని ఆవరించి ఒక సంవర్ణి ఉంది. సంవర్ణి అంటే ఒక గేటు లాగా, అంటే తెరుచుకోవడం మూసుకోవడం దాన్ని నియంత్రించడానికి ఒక గేట్ లాగా ఉపయోగపడేటువంటి దాన్ని మనం సంవర్ణి అని అంటాం. ఏ సంవర్ణి ఉంది అంటే వడ్డీ సంవర్ణి ఉంది అన్నమాట. నెక్స్ట్ ఈ వడ్డీ సంవర్ణి, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఈ రెండు కలిసి ఐక్య కాలేయ క్లోమనాళము ఆంధ్రమూలంలోకి తెరుచుకునే చోటును ఇక్కడ కూడా ఒక సంవర్ణి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే బైడెన్ సంవర్ణి అని అంటాం. సో ఇది కాలేయం అన్నమాట, కాలేయం యొక్క నిర్మాణం. ఓకే, నెక్స్ట్ కాలేయ విధులు చూడండి. కాలేయం ఏమేమి పనులు చేస్తుందో చూద్దాము. కాలేయము అనేక విధులను నిర్వర్తిస్తుంది. దాంట్లో భాగంగానే సంశ్లేషణ తయారు చేయడము, నిల్వ ఉంచడము, అంతేకాకుండా అనేక స్రావకాలను స్రవించడం అన్నమాట. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పైత్యరసాన్ని కాలేయం స్రవిస్తుంది. దీంట్లో ఎంజైమ్లు ఉండవు, కానీ పైత్యరస లవణాలు ఉంటాయి. అవి ఏవేవి అంటే సోడియం, పొటాషియంకు చెందినటువంటి గ్లైకోకోలేట్లు, టారోకోలేట్లు, అంతేకాకుండా పైత్యరస వర్ణకాలైనటువంటి బైలురూబిన్, బైనువరిడిన్లు ఉంటాయి. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పైత్యరస వర్ణకాలు ఏవి అంటే బైలిరూబిన్, బైలివరిడిన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగేటువంటి
అవకాశం ఉంది. ఇవి ఎట్లా ఏర్పడతాయంటే దేహంలో వయసు పడినటువంటి ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం వల్ల మనకు పైత్యరస వర్ణకాలు ఏర్పడతాయి. ఇంకో విషయం ఏంటి అంటే పైత్యరసంలో ఎంజైమ్లు ఉండవు కానీ లవణాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్లో జీర్ణక్రియలో పనిచేస్తాయి. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలో చూడండి గ్లైకోజెనిసిస్, గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ రావడాన్ని గ్లైకోజెనిసిస్ అని అంటారు. గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ రావడం అంటే గ్లూకోజ్ ఎక్కువైనటువంటి గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుతుంది. అంతేకాకుండా గ్లైకోజినాలిసిస్, గ్లైకోజన్ను ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఆహారము బాగా తింటూ ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే శరీరంకి ఎంత శక్తి కావాలో అంత శక్తిని ఉపయోగించుకొని మిగతాదంతా కూడా దేహం ఏం చేసుకుంటుందంటే నిల్వ ఉంచుకుంటుంది. అది నిల్వ ఎలా ఉంచుకుంటుందంటే ఎక్కువైన గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. ఎప్పుడైతే దేహానికి గ్లూకోజ్ తక్కువ పడుతుందో ఆ సమయంలో గ్లైకోజన్ నుంచి మళ్ళీ గ్లూకోజ్లను తయారు చేసుకుంటుంది. ఎలా తయారు చేసుకోవాలంటే గ్లైకోజన్ను విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్ని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇక్కడ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ని రావడాన్ని మనం గ్లైకోజినాలిసిస్ అని అంటాం. నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్ అకర్బన పదార్థాల నుంచి గ్లూకోజ్ను ఉత్పత్తి చేయడాన్ని గ్లూకోనియోజెనిసిస్ అని అంటాం. ఇలా 3 కార్బోహైడ్రేట్ల జీవక్రియలలో ఇది పాల్గొంటుంది. అంతేకాకుండా క్రొవ్వు పదార్థాల సంశ్లేషణలో కూడా ఇది పాల్గొంటుంది. చూడండి ట్రైగ్లిసరైడ్లు, కొలెస్ట్రాల్ వీటన్నిటిని కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ప్రతిస్కందకాలైనటువంటి హెపారిన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్రతిస్కందకం అంటే ఏంటి? రక్తం గడ్డ కట్టుకోకుండా ఆపడానికి ఉపయోగించే దాన్ని ప్రతిస్కందకం అని అంటాం. దీన్ని కూడా హెపారిన్ని ఉత్పత్తి చేస్తుంది. హెపారిన్ అనేది ఏది అంటే మేము చెప్తాము ప్రతిస్కందకం. నెక్స్ట్ చూడండి కాలేయం ప్లాస్మా ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది. అంతేకాకుండా ప్లాస్మా ప్రోటీన్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్లాస్మా ప్రోటీన్లు ఏవేవంటే ఆల్బుమిన్లు, గ్లోబులిన్లు. అంతేకాకుండా రక్త స్కందకానికి అంటే రక్తం గడ్డకట్టుకుపోయేలాగా చేసేటువంటి కారకాలు ఏవేవి అంటే ఫైబ్రినోజన్, ప్రోత్రామిన్లు వీటిని ఏమంటామంటే రక్త స్కందన కారకాలు అంటే ఏంటి అంటే రక్తాన్ని గడ్డకట్టుకుపోయేలా చేసే వాటిని రక్త స్కందకాలు అంటాం. రక్తాన్ని గడ్డ కట్టుకోకుండా ఆపే వాటిని ప్రతిస్కందకాలు అంటాం. ప్రతిస్కందకాలు వచ్చేసి హెపారిన్, రక్త స్కందకాలు అంటే ఫైబ్రినోజన్, ప్రోత్రామిన్. ఈ రెండింటిని కూడా ఎవరు స్రవిస్తూ ఉన్నారు, ఉత్పత్తి చేస్తూ ఉన్నారు? కాలేయం ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ చూడండి గ్లూకోజ్ను గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కాపాడుతుంది. ఇప్పుడు రక్తంలో ఎక్కువ గ్లూకోజ్ ఉంటే కూడా చక్కెర వ్యాధి వస్తుంది. అలా కాకుండా ఎంత కావాలో అలా కరెక్ట్గా సమస్థితిని కాపాడుతుంది లివర్. ఎలా అంటే ఎక్కువైనటువంటి గ్లూకోజ్ అంతా కూడా దేని రూపంలోకి మార్చేస్తుంది? గ్లైకోజన్ రూపంలోకి మార్చి నిల్వ ఉంచుతుంది. కొవ్వులో కరిగే విటమిన్లను కూడా ఇదేం చేస్తుంది? నిల్వ చేస్తుంది. కొవ్వులో కరిగేవి ఏవేవి? A, D, E, K. అంతేకాకుండా ఇనుము, విటమిన్ B12ను కూడా నిల్వ చేస్తుంది. A, D, E, K. నీటిలో కరిగేవి ఏవేవంటే B and C. ఓకేనా? నెక్స్ట్ అమైనో ఆమ్లాలను డీఅమినేషన్ చేసి విడుదలైన అమోనియాని ఆర్నిథిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది. డీఅమినేషన్ అంటే అమైనో ఆమ్లంలో ఉన్నటువంటి అమైనో సమూహాన్ని తీసివేయడం అన్నమాట. డీఅమినేషన్ అమైనో ఆమ్లాలలో ఉన్న అమైనో సమూహాన్ని ఇది తీసివేయడాన్ని డీఅమినేషన్ అంటాం. ఈ డీఅమినేషన్ ద్వారా ఏం చేస్తుందంటే అమైనో ఆమ్లాలలో ఉన్నటువంటి అమైనో సమూహాన్ని తొలగించి ఆర్నిథిన్ వలయం ద్వారా దీన్ని ఏం చేస్తూ ఉంది? అమైనో ఆమ్లాలను యూరియాగా మార్చేస్తూ ఉంది అన్నమాట. ఎందుకు యూరియాగా మారాలి? సో ఇది మనం నేర్చుకుంటామంటే దీని గురించి బాగా ఎక్కడ తెలుసుకుంటామంటే విసర్జన గురించి మాట్లాడేటప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉన్న జీవులు ఏం చేస్తాయంటే అమోనియాగానే విసర్జిస్తాయి. ఎందుకంటే వాటికి నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమోనియాని విసర్జించాలంటే ఎక్కువ మోతాదులో నీళ్లు కావాలి.
అదే భూమి మీద కానివ్వండి, భూమి మీద ఉండేటువంటి జీవులకు నీళ్ళు ఎక్కువగా ఉండవు. ఇప్పుడు అవి అమోనియా రూపంలోనే ఆ, విసర్జించాలంటే ఎక్కువ మోతాదులో నీటిని ఉపయోగించాల్సి వస్తుంది. అసలుకే అసలు మామూలుగానే వాటి దేహంలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఉన్న నీటినంతా కూడా విసర్జనకు ఉపయోగిస్తే అవి నిర్జలీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. నిర్జలీకరణ జరగడం వల్ల అవి చనిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడు పక్షులు ఉన్నాయి. పక్షులకు ఇంకా భూమి మీద ఉండే వాటికంటే కూడా పక్షులకు ఇంకా తక్కువ నీళ్ళ నీళ్ళు అనేవి వాటి దేహంలో ఉంటాయి. మళ్ళీ అలాంటి వాటి కోసం ఏమవుతుందంటే ఈ కొన్నిసార్లు ఈ అమోనియాని వేరే రూపాలుగా మార్చాల్సి వస్తుంది. అదే యూరియా, యూరిక్ ఆమ్లం. ఇవన్నీ కూడా ఎక్కడ మార్చబడతాయి అంటే కాలేయంలోనే మార్చబడతాయి. అది ఆర్నిథిన్ వలయం అని అంటాం. అమోనియా యూరియాగా మారడం ఎక్కడ జరుగుతుందంటే కాలేయంలో జరుగుతుంది. అది జరిగేటువంటి ప్రక్రియని మనం ఏమంటాము? ఆర్నిథిన్ వలయము అని అంటాం. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్, వాయురహిత కండర సంకోచంతో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని గ్లైకోజన్గా మారుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే తీవ్రమైనటువంటి వ్యాయామాలు చేస్తూ ఉంటాం. అంతెందుకు, మనం మార్నింగ్ జాగింగ్ చేస్తూ ఉంటాం. ఫాస్ట్గా పరిగెత్తినాం అనుకోండి, ఫాస్ట్గా పరిగెత్తిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుందంటే మనం అలసిపోతాం. ఆ తర్వాత మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఎందుకు అంటే మన కండరాలలో ఉన్నటువంటి వాయువు అంతా కూడా అయిపోయి అక్కడ ఏం జరుగుతూ ఉంది? వాయురహిత కండర సంకోచం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే లాక్టిక్ ఆమ్లం అనేది ఉన్న ఆక్సిజన్ అంతా, గ్లూకోజ్ అంతా అయిపోవడం వల్ల ఈ కండరాలలో ఏమవుతుంది? లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుందో అప్పుడు మనం ముందు కూడా నెక్స్ట్ కదలలేమన్నమాట. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే అక్కడ ఏం ఏర్పడింది? లాక్టిక్ ఆమ్లం ఏర్పడింది. ఆ లాక్టిక్ ఆమ్లంని దేనిగా మారుచేస్తూ ఉంది? గ్లైకోజన్గా మారుస్తూ ఉంది. ఆ పద్ధతిని ఏమంటాము ఇక్కడ? లాక్టిక్ ఆమ్లాన్ని గ్లైకోజన్గా మార్చడాన్ని గ్లూకోనియోజెనెసిస్ అన్నాం. దీన్నే కోరీ వలయం అని అంటాం. కోరీ వలయం ఎక్కడ జరుగుతుంది అంటే కాలేయంలో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆ లాక్టిక్ ఆమ్లాన్ని గ్లూకోజ్గా, మామూలుగా గ్లైకోజన్గా మార్చేస్తుంది. దీన్నే గ్లూకోనియోజెనెసిస్ అని అంటాం. నెక్స్ట్ పద్ధతి చూడండి. ఆహారం ద్వారా పేగులోకి ప్రవేశించినటువంటి విష పదార్థాలను కూడా ఇదేం చేస్తుంది? విషరహితంగా మార్చేస్తుంది. చూడండి, దేహంలోకి పేగులోకి ఎంటర్ అయిన విష పదార్థాలను కూడా విషరహితంగా మారుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాలేయము ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది. కాలేయం దేనిగా పనిచేస్తుంది? ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది. కాలేయం కూడా అస్థిపంజర కండరాల లాగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో నిల్వ ఉన్న గ్లైకోజను గ్లూకోజ్గా మారి ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంటే ఎట్లా ఉష్ణక్రమత అంటే ఏంటి అంటే వేడిని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఉష్ణక్రమత అవయవం అని అంటాం. ఎలా చేస్తుందంటే గ్లైకోజన్ని గ్లూకోజ్లంగా మార్చే ప్రక్రియలో ఈ ఉష్ణం అనేది ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిండ దశలో వచ్చేసి, అంటే మనం పిండంగా ఉన్నప్పుడు కాలేయంలోనే రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. రక్త కణోత్పాదక అంగంగా కూడా పనిచేస్తుంది. ప్రౌఢ దశలో ఎర్ర రక్త కణ విచ్చితి అంగంగా పనిచేస్తుంది. చూడండి, పిండంగా ఉన్నప్పుడేమో రక్త కణాల ఉత్పత్తి అంగంగా పనిచేస్తే, ప్రౌఢ దశలో వచ్చేటప్పటికి ఎర్ర రక్త కణ విచ్చితి అంగంగా పనిచేస్తుంది. ఎందుకు విచ్ఛిన్నం చేయాలంటే వయసు మీద పడినటువంటి ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల వర్ణకాలు ఏర్పడతాయని చెప్పినాం. బైలిరూబిన్, బైలివెరిన్. ఎర్ర రక్త కణాల యొక్క కాలం ఎంత? 120 రోజులు. ఆ తర్వాత ఏమవ్వాలి? కాలేయంలోకి వచ్చి విచ్ఛిన్నం జరగాలి. విచ్ఛిన్నం అయినటువంటి కణాలన్నీ కూడా ఎక్కడ పోయి సమాధి జరగాలి అంటే ప్లీహంలో. ఓకేనా? నెక్స్ట్ క్యూఫర్ కణాలు. దీంట్లో కాలేయంలో భక్ష కణాలు ఉన్నాయి. వాటిని క్యూఫర్ కణాలు అని అంటాము. ఇవి కాలేయంలోకి ప్రవేశించిన అనవసర పదార్థాలు, సూక్ష్మజీవులను ఏం చేస్తాయి? భక్షించేస్తాయి. క్రిమి భక్షణ పద్ధతిలో తొలగిస్తాయి అన్నమాట. ఇవి కాలేయ రుజువుల మధ్య ఉన్న
కోటర బాలాలలో ఉంటాయన్నమాట. కోటర బారాలలో ఉంటాయి. ఓకేనా. సో ఇవి స్థూల భక్షక కణాలు, అంటే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఏవి కాలేయంలో ఉన్నటువంటి భక్షక కణాలు ఏవి అంటే క్యూపర్ కణాలు. ఏం చేస్తాయి అంటే ఏం చెప్తాము, కాలేయంలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులను, అనవసర పదార్థాలను తినేస్తాయి. నెక్స్ట్ గ్రంథి వచ్చేసి క్లోమ గ్రంథి. ఇదే మనకు లాస్ట్ గ్రంథి. క్లోమ గ్రంథి వచ్చేసి దేహంలో రెండవ పెద్ద గ్రంథి అంటాం. దీన్ని మిశ్రమ గ్రంథి అని అంటాం. అంటే నాళారహిత అంతఃస్రావక గ్రంథులు, బాహ్యస్రావక గ్రంథులు, ఇలా 2 రకాల గ్రంథులు ఉన్నాయి. నాళాలు ఉంటే వాటిని బాహ్యస్రావక గ్రంథులు అంటాం. నాళరహిత గ్రంథులను అంతఃస్రావక గ్రంథులు అంటాం. ఇక్కడ ఇది 2గా పనిచేస్తుంది. అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తుంది, అలాగే బాహ్యస్రావక గ్రంథిలాగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథి అని అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండవ అతిపెద్ద గ్రంథి ఏది మానవుల్లో అంటే ప్యాంక్రియాస్. ఏది క్లోమం. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఆంత్రమూలానికి చెందిన శిక్యంలో ఇమిడి ఉంటుంది. క్లోమంలోని నాళగ్రంథి భాగంలో ఎసిన్ అయితే ఏర్పడి క్షారయుత ఇది ఏం చేస్తుందంటే క్లోమరసాన్ని స్రవిస్తుంది. దీని యొక్క pH వచ్చేసి 8.5. మీరు pHలో బాగా గుర్తుపెట్టుకోండి. క్లోమంలో వినాల గ్రంథి భాగాన్ని లాంగర్హాన్స్ పుటికలు ఉంటాయి. దీంట్లో క్లోమంలోని అంటే వినాల గ్రంథి భాగంలో ఏముంటాయి, లాంగర్హాన్స్ పుటికలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇన్సులిన్, గ్లూకాగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఇన్సులిన్ ఏం చేస్తుంది, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఎక్కువ కాకుండా, ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి నిల్వ చేస్తుంది. అలా కాకుండా తక్కువ ఉందనుకోండి, గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చి ఎప్పుడు చక్కెర స్థాయి సమస్థితిలో ఉండేటట్టుగా ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఈ చక్కెర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయక వాళ్ళ రక్తంలో ఉండాల్సిన చక్కెర కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల ఈ చక్కెర వ్యాధి అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది దేనివల్ల అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. ఈ ఇన్సులిన్ని ఎవరు ఉత్పత్తి చేస్తారంటే క్లోమంలోని లాంగర్హార్న్ పుటికలు స్రవిస్తాయి. క్లోమరసంలో ఏమేమి ఉంటాయంటే సోడియం బైకార్బోనేట్ ఉంటుంది, ప్రో ఎంజైమ్లైన ట్రిప్సినోజన్, థైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సిక్ పెప్టిడేజ్, ఎంజైమ్లైన ఆల్ఫా అమైలేజ్, లైపేజ్, న్యూక్లియేజ్లు అయినటువంటి డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్, ఇవన్నీ కూడా మనకు క్లోమంలో ఉంటాయి. సో ఇవి జీర్ణనాళానికి సంబంధించినటువంటి గ్రంథులు. మొత్తం 6 ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మీరు pH విలువలు, తర్వాత అవి ఉత్పత్తి చేసేటువంటి రసాలు, అందులో ఉన్నటువంటి ఎంజైమ్లు, వాటి యొక్క క్రియలు అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే వీటి నుంచే మనకు ఈఏపీ సెట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ వీడియోలో మనం జీర్ణక్రియ జరిగేటువంటి విధానం గురించి డిస్కస్ చేసుకుందాము. మీకు కావాల్సిన టాపిక్స్ మీద కూడా వీడియోలు పెట్టడం జరుగుతుంది. సో మీకు ఏ టాపిక్ కావాలో అది కామెంట్ సెక్షన్స్ ద్వారా నాకు తెలియజేస్తే మీకు త్వరలోనే ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.